రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా. విశ్వాస హృదితోడ పాల్గొందమా. సాసస నీని సాసప నీని సాసస నీని పాపపు నినిసా 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 నినిపా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మా తండ్రి గారైనటువంటి అనకర్ల యేసురత్నం కోసం ఈ దివ్య బలి పూజను సమర్పణ చేస్తున్నాను. అది మాత్రమే కాకుండా నా 13వ వార్షికోత్సవం రోజున దేవుడు నన్ను కాచి కాపాడి ఉన్నందులకు ఆయనకు కృతజ్ఞతా వందనము తెలియజేస్తూ ఈ కృతజ్ఞతా బలి పూజను చేస్తున్నాను. అది మాత్రమే కాదు, నా గురుత్వ జీవితంలో అనేక మంది నేను మంచి గురువుగా ఉండాలని, మంచి గురువు కావాలని ఎంతోమంది ఆశించి ఉన్నారు. వారందరి తలంపుల కోసము ఈ దివ్య బలి పూజను సమర్పణ చేస్తున్నాను. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను ఎన్నుకొంటినని ప్రభువు నుడుగుచూ ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా నా 13వ గురుత్వ వార్షికోత్సవం నాడున దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసేటువంటి సమయములో తల్లి అయినటువంటి శ్రీసభ కూడా ప్రత్యేకముగా గురు పూజోత్సవాన్ని, ముఖ్యముగా మదర్ తెరీసా పండుగను కొనియాడుచూ ఉన్నది. అందరికీ ఆదర్శ గురువు మదర్ తెరీసా అని చెప్పవచ్చు.
కొంతమంది పిల్లలని దగ్గర చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా గురువులుగా తమ బిడ్డలను పెంచేటువంటి క్రమములో, వారి పెంపకములో గురువులుగా మారుతూ ఉంటారు. కానీ మదర్ తెరీసా సేవ చేయడంలో ఒక గొప్ప గురువు అని విశ్వ శ్రీ సభకు, మరి ముఖ్యంగా విశ్వమండలమకంతటికి కూడా ఆమె తెలియజేసింది. అందుకే మదర్ తెరీసాను విశ్వమాత అని పిలుస్తారు. శాంతి యందు ఆమె ఒక గురువుగా వెలుగును పొంది ఉన్నది. సేవ చేయడంలో ఆమెను చూసి అందరూ కూడా ఇలా సేవ చేయాలి అన్నటువంటి ఆ గురుతరమైనటువంటి విద్యను ఆమె నేర్పిస్తూ ఉంది. మన వ్యక్తిగత జీవితాలలో, సంఘ జీవితాలలో, కుటుంబ జీవితాలలో కూడా ప్రభువైనటువంటి దేవుడు దీనినే కోరుకుంటున్నాడు. నీవు ఎంత గొప్పవాడివి అయ్యావు అన్నటువంటి దానిని దేవుడు అడుగడు. కానీ ఎంత విశ్వసనీయముగా, ఎంతగా నీవు పరుల సేవలో నా కొరకు, మరి ముఖ్యంగా నా మహిమ కొరకు నీవు జీవించావు అన్నటువంటి వాటిని మాత్రమే ఆ ప్రభువు మన నుండి ఎదురు చూస్తాడు. కావున ఈ దివ్య బలి పూజలో ఈరోజు ప్రత్యేకముగా గురువులుగా గురు పూజోత్సవమును, మరి సేవలు చేస్తున్నటువంటి వారిని, గురువులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారందరి కోసము ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోనూ ప్రబోధించునట్లును, నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము మరియు 19వ వచనము, 20వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఆమెను మరలా ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవుదును. అచట ఆమెతో ప్రేమ సంభాషణలు నడుపుదును. ఆమె ద్రాక్ష తోటలను ఆమెకు మరలా ఇచ్చివేయుదును. కష్టమైన ఆ కోరు లోయను ఆమెకు మరలా ఆశాజనకమైన దానిగా చేయుదును. తాను యువతిగా నున్నప్పుడు వెళ్ళ ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమను చూపును. ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ కుమారి
నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి గనుక నీవు అతనికి నమస్కరింపుము. తూర్పు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్ననను బడయగోదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివత్తురు. వారెల్లరూ ఆనందోత్సాహములతో కదలి వచ్చి రాజనగరమును ప్రవేశించురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజా, గతించిన మీ పూర్వకుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కొమరులను బయడదీవు. విశ్వదాత్రికి వారిని అధిపతులు చేదువు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిల్పుదును. కావున ప్రజలెల్లరూ నిన్నెల్లల కాలము కొనియాడుదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. ఆకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఎత్తించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఎత్తించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పరిశుద్ధుడు మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యేసును పరీక్షించుటకై పరిచయులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏలా ఆజ్ఞాపించెను అని పరిచయులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాటుటకు మోషే అనుమతించనే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్య భర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండాటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థాడైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 12వ వచనము. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారు కొందరున్నారు. వాళ్ళు ఎవరు? గురువు. ఈరోజు గురుశ్రీ అనకల ప్రశాంత్ గారు తమ 13 వసంతాల గురుత్వంలో ప్రభువుని యొక్క అనుభవాన్ని కొనియాడుతున్న సందర్భముగా మంచి వాక్యం ఈరోజు శుభవార్త ద్వారా దేవుడు మనందరికీ గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. పరలోక రాజ్య నిమిత్తమై భవబంధాలను వదులుకొని భవబంధాలను తెంచుకొని అపర క్రీస్తుగా గురువుగా ఉంటున్నాడు ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్క గురువు కూడా. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో 5వ అధ్యాయం 1, 3, 4 చదివితే మనకు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ప్రధాన యాజకుడు కూడా ప్రజల నుండి పిలువబడి వారి పక్షమున పాపముల కొరకై కానుకలను బలులను సమర్పించుటకై గురువు నియమింపబడి ఉన్నాడు. తానే బలహీనుడు కనుక తన పాపముల కొరకు కూడా బలులను సమర్పిస్తూ ఉన్నాడు. మెల్కీజెదెకు యాజక క్రమమున సర్వదా నువ్వు యాజకుడుగా ఉందువని ఆ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో మనందరం కూడా చదువుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురువు అపరక్రీస్తుగా ఉండాలంటే సెమినేరి తర్పీదులో గురుత్వ నిలయంలో గురు నిలయంలో 13 సంవత్సరాలు, దరిదాపు కొందరు 12, సభల గురువులైతే 16 సంవత్సరాలుగా ఆ తర్ఫీదు పొందుకొని ఆ తర్ఫీదులో ప్రభువు యొక్క అనుభవాన్ని ఆధ్యాత్మిక సంపదను నిధిని సమకూర్చుకొని గురువు అయిన తర్వాత ఆ సంపదను తన అమ్ముదల పొదుల నుండి ఒక్కొక్కటిగా తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆ ప్రజలను యేసు ప్రభువు వైపు మరల్చడానికి ఆయన ప్రయాసపడుతూనే ఉంటాడు. ఎందుకనగా తను చేసే ప్రార్థనల ద్వారా ప్రతిరోజు ప్రపంచమంతా కూడా పవిత్రీకరించబడుతుంది. ఇక్కడ ఉన్న గురువులు కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క గురువు కూడా ఉదయం లేచిన వెంటనే ఆ ఉదయకాల ప్రార్థన, ఆ డివైన్ ఆఫీస్, మధ్యాహ్నకాల ప్రార్థన,
సాయంకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన వారు చేసుకుంటూ ఈ యొక్క ప్రార్థనల ద్వారా ప్రపంచాన్ని పవిత్రీకరిస్తున్నారు. వారి యొక్క ప్రార్థనల ద్వారా అనుకోవచ్చు చాలామంది, ఆ గురువులకు ఏమంది పూజ చేస్తారు, వెళ్ళి పడుకుంటారు, మిగతా పనులు చేస్తారు. అలా కాదు. ఎవరైతే ప్రభువుని నిజముగా అనుభవిస్తారో ఆ యొక్క అనుభవాన్ని వారి యొక్క జీవిత విధానము ద్వారా, వారి క్రియల ద్వారా, వారి పరిచర్య ద్వారా వెల్లడి చేస్తూనే ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులు, కాబట్టి ఈరోజు ఫాదర్ గారు తన 13వ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుచుండగా ఈ 13 సంవత్సరాలలో నాకు తెలిసి 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి పెద్ద ప్రమాదం, 2 కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో ఈ 2 సార్లు ఫాదర్ ప్రశాంత్ గారు తన యొక్క జీవితపైన ఆశ లేకుండా ఉంది అన్నమాట. అలాంటి సమయంలో ఆ యొక్క వ్యాధి నుంచి బయటపడిన తర్వాత మీ ఫాదర్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు, నా నుంచి దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు, లేదా దేవుని యొక్క పని నాకు నిర్దేశించిన పని నేను ఇంకా పరిపూర్తి చేయలేదు అని మీ ఎదురు కూర్చొని ధ్యానం చేస్తే అది నిజమే అనిపించింది. ప్రియ సహోదరి సహోదరులు, చూడండి, ఈ 13 వసంతాలు కూడా దేవుని మహిమ కొరకై తన ప్రార్థనల ద్వారా, తన సువార్త పరిచర్య ద్వారా ప్రత్యక్షంగానే కాకోకుండా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా సువార్తను బోధిస్తూ తెలుగు శ్రీసభలో ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్నాడు ఈరోజు. కావున అలాంటి గురువు, ఒక మంచి గురువుగా ఉండాలని తమ తల్లిదండ్రులు ప్రభుకు త్యాగము చేశారు. అందుకే నేను మొదట్లో చెప్పాను, భవబంధాలను తెంచుకుంటే తల్లిదండ్రులను, తోబుట్టువులను, కుటుంబ సభ్యులను, ఇక రక్త సంబంధాలన్నీ కూడా తెంచుకోవడము ఒక గురువుగా జీవించడం అంటే సామాన్యమైన పని కాదు. కాబట్టి మనం చాలా వరకు ఏం చేయాలి? గురువుల కోసం ప్రార్థన చేయాలి. చాలామంది అన్ని విచారణలో గురువుల కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క లోకమంతా కూడా సాతాను శక్తులతో, ఇక ఆధునిక ప్రపంచంలో అన్నీ కూడా ఆకర్షణలు ఇస్తాయి ప్రతి ఒక్కరిని కూడా, కానీ గురువుని ఎక్కువగా అవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అందుకే చాలామంది విశ్వాసులు బాగా ప్రార్థన చేస్తారు గురువులకు. కాబట్టి నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను, టీవీ ప్రేక్షకులందరినీ కూడా గురువుల కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎందుకనగా వాళ్ళు పరలోక రాజ్య స్థాపనకై, పరలోక రాజ్యాన్ని దారి చూపుటలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటున్నారు. ఒక మైలురాయి ఏ విధంగా అయితే ఒక పట్టణానికి ఎంత దూరం ఉందని చూపిస్తుందో, గురువు కూడా పరలోక రాజ్యానికి ఒక మైలురాయి వంటి వాడు. మైలురాయి ఏ విధంగా ఒక పట్టణానికి ఎంత దూరం ఉందని చూపిస్తుందో, గురువు కూడా పరలోకానికి దారి చూపి ఒక మైలురాయిగా ఉంటున్నాడు. కాబట్టి గురువుల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. ప్రియ సహోదరి సహోదరు, అందుకే తనను తాను త్యాగబలిగా యేసుక్రీస్తు పలికిన మాటలు మరెవరు పలకలేరు, ఒక గురువు తప్ప. ఇది నా శరీరము, ఇది నా రక్తము అనే మాటలు మిగతా ఎవరు పలికేవారు. ఒక గురువు మాత్రమే ఆ మాటలను దివ్యబలి పూజలో పలికి అవి సమర్పించి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రజలకు పంచిపెట్టే గొప్ప భాగ్యాన్ని గురువు మాత్రమే దేవుడు దయచేసి ఉన్నారు. కాబట్టి అలాంటి గురువుల కోసం మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కారణము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణములను, ప్రార్థనలు అయితేనేమి, విధేయత ప్రమాణం అయితేనేమి, అదేవిధముగా పేదరికము, తర్వాత నపుంసకులుగా ఉండటం, ఈరోజు వాక్యం విని ఉన్నాం, పవిత్రత, ఇవన్నీ కూడా గురువు తన యొక్క జీవితంలో చేస్తూనే ఉండాలి. వైరాగ్య జీవితము జీవించాల. ఈ యొక్క ఈ లోకంలో ఉండాలి, కానీ అంటున్నట్టుగా జీవించాలి. తామరాకు మీద నీటి బుడగా ఉన్నట్లుగా గురువు ఈ లోకంలో జీవిస్తే తన ప్రజలను పరలోక రాజ్యానికి చేర్చగలడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆ విధంగా జీవించాలంటే ఆ సంఘ ప్రార్థన చేస్తున్నారు ఫాదర్ గారు. ఇప్పుడు దీక్షతో విశ్వాసపాత్రముగా దేవుని స్థాపించిన దివ్య సంస్కారాలను ఆ విధంగా నిర్వహించాలి. దీక్ష ఉండాలా, పట్టుదల ఉండాలా, విశ్వసనీయత ఉండాలా.
యొక్క దేవుడిచ్చిన యొక్క పిలుపులో యొక్క గురుత్వంలో విశ్వసనీయత లేకపోతే మేము చేసే ప్రేషిత కార్యము లేకపోతే మేము చెప్పే సువార్త ప్రచారం అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. ఆ విధంగా కాకోకుండా గురువు ఎల్లప్పుడూ కూడా ప్రభువును అంటిపెట్టుకొని ఆ యొక్క దివ్య సంస్కారాలను విశ్వాసపాత్రముగా నిర్వహించు ప్రభువుకి నిజమైన సాక్షిగా అపర క్రీస్తుగా ఉంటున్నాడు. ఈ యొక్క గురుత్వం అంటే యేసును అనుసరణ, క్రీస్తు అనుచరణ. అంటే యేసు ప్రభు ఆయన నడవడికలో నడవటము, ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఆ గురువు నిజంగా ఈ యొక్క సువార్తను ప్రకటించగలుగుతాడు. కాబట్టి ఈరోజు 13 వసంతాలు గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుచున్న రెవరెండ్ ఫాదర్ అనకల ప్రశాంత్ గారిని ఇంకా దేవుడు తన యొక్క పాద సేవలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తద్వారా దేవునికి అనుగ్రహం ఏరాళంగా పొందుకొని ప్రభువుకు నిజమైన అపరక్రీస్తుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మనందరం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక, ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా, స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించుము కృతజ్ఞతార్చన, ఆదరించి దీవించుము కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక, సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. పేరు పెట్టి నిలిచి నన్ను యాజకత్వపు వరములిచ్చి, పేరు పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరములిచ్చి, నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవకు పిలిచినావు, నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవలు నిలిపినావు, అందుకే ఈ కృతజ్ఞతార్చన, అందుకే ఈ కృతజ్ఞతార్చన, అందుకే ఈ కృతజ్ఞతార్చన, అందుకే ఈ కృతజ్ఞతార్చన.
ప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచూ ఉన్నాము. నా యోగ్యతను పాటింపక నీవు నాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో నాకు సహాయము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు నర్పింపవలనడు మాలోని కోరికయు నీ వర ప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకునిన నా తండ్రి అయినటువంటి అనకర్ల యేసురత్నం అను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు మీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించని వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పైన మహోన్నతములుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై
మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే, సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుచున్నాము. మనము రొట్టెను త్రుంచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుచు ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితేని ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలోని సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలోని సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము
స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాచక భాగ్యము వసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాచక భాగ్యము వసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపలో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ ప్రేక్షకులకి ఆశీస్సులు శుభములను సెంట్రల్ స్టూడియో నుండి అందిస్తూ ఉన్నాం. ఈరోజు మన CEO రెవరెండ్ ఫాదర్ లూథరాజు ఎస్జే గారి ఆధ్వర్యంలో మన ప్రోగ్రామ్ డైరెక్టర్ గౌరవనీయులు ఫాదర్ అనకళ్ళ ప్రశాంత్ గారి సహకారంతో ఎంతగానో ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకు ఈ సమయంలో నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు ప్రభువులో తాను పొందిన అనుభూతిని అక్షరమాలలో మార్చి అందిస్తున్న ఆత్మీయ గీతం. దాన్ని ఈరోజు ఆయన 13 వసంతాల గురు పరిచర్యలో ప్రజలకి కానుగ్గా దేవుని కృతగా అందిస్తున్నటువంటి ఆ పాటను ఇప్పుడు మనము ఆవిష్కరిస్తూ అందరూ విని ఆ కుమారుని ఆశీర్వదిస్తూ ప్రోత్సహించగా కోరుచున్నాను. ఇదే సమయంలో ఫాదర్ ప్రశాంత్ గారి తల్లి కూడా మనతో ఉండటం చాలా ఆనందదాయకం. ఆమె ప్రార్థన సహకారంతో ఆమె కుమారుడు ఇంకా ప్రభువులో బలపడేలాగున్న మీరందరూ ప్రార్థించవలసింది కూడా ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాను. యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును
సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ, ఇది యేసుని అనుసరణ. Congratulations to you. Congratulations to you, dear father. Congratulations to you. Hearty congrats to you. Hearty congrats to you. Hearty congrats to you, dear father. Hearty congrats to you. Congratulations to you. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా 13వ గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలని, దివ్యబలి పూజలన్నింటినీ కూడా అరేంజ్ చేసినటువంటి మన గౌరవ శ్రీయు అయినటువంటి ఫాదర్ లూర్దురాజు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరి ఫాదర్ని నేను ఎంతగానో ఇష్టపడి 1 సంవత్సరం రోజుల పాటు రాసినటువంటి గీతం గురుత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము క్రీస్తు ప్రభువుని మనస్తత్వము. గురుత్వం అనగానే ఒకే ఒక మాట ఏం చెప్పచ్చు అంటే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, లెట్ ఇట్ బి ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అంటే క్రీస్తు తత్వము, మనస్తత్వము నీదై ఉన్నప్పుడే నీవు నిజమైనటువంటి గురువుగా మనగలవు, జీవించగలవు అన్నటువంటి ఆలోచనతో ఈ గురుత్వం పైన నేను పాటని రాసి ఉన్నాను. మరి ఆ పాటని ఇప్పటికే మహాఘనత వహించినటువంటి డాక్టర్ పొలిమేర జయరావు పీఠాధిపతులు, ఏలూరుకు పీఠాధిపతులుగా మరియు విశాఖ అగ్రపీఠ అపోస్తలిక పాలనాధికారిగా వారు ఉంటున్నారు. అది మాత్రమే కాదు, దివ్యవాణి టీవీ ఛానల్కి అధ్యక్షులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి నేను అడగగానే వారికి ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉంది. యాక్చువల్గా ఈరోజు వారు ఏలూరుకి వెళ్ళిపోవలసి ఉన్నది. కానీ ఇది నేను తండ్రి గారా, నేను వ్రాసినటువంటి ఈ పాటని మీరు ఆవిష్కరించి ఆశీర్వదించమని ఆయన అడగగానే ఆయన ముందుకు వచ్చి మనకు ఈ పాటని ఆవిష్కరించి ఉన్నారు. వారికి నా తల్లి తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. మరి ఎప్పటికీ కూడా మన దివ్యవాణి ఛానల్లో నేను ఉన్నాను కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. తర్వాత ఎక్స్పోజర్ నాకు ఇక్కడ చదవడానికి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ద్వారా నేను వ్రాయగలుగుతున్నాను అని చెప్పగలను. మరి ఇలాంటి మంచి పరిస్థితిని, ఆ కంఫర్టబుల్ లైఫ్ టు రైట్ సంథింగ్ టు గ్లోరిఫై ద లార్డ్, దేవుణ్ణి మహిమపరచడానికి అనువైనటువంటి అవకాశాలు, మరి ముఖ్యంగా పరిస్థితులని ఏర్పాటు చేస్తున్నటువంటి మన గౌరవ CEO ఫాదర్ లూర్దురాజు గారు, వారిని ఈ గురుత్వము దేవుని యాజకత్వము అన్నటువంటి ఈ లిరికల్ వీడియోని ఆవిష్కరించాల్సిందిగా మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని. శ్రీసభలో గురువుది ఒక ప్రత్యేక వరం. ఆ స్వీకారం మహోత్సవ త్యాగం, ఆ స్వీకారం మహాత్యాగం. ఉన్న ఊరిని కన్న వారిని వదులుకొని ప్రభువు దీనదాసుడుగా అనుక్షణం ప్రజా ఆధ్యాత్మిక జీవన వికాసానికి అంకితమై కర్నూలు పీఠములో గురువు అభిషేకం పొంది ఎన్నో విచారణల్లో గురుత్వ పవిత్ర జీవితాన్ని ఆచరణలో పాటించి నిత్యం సత్యదేవుని సువార్త ప్రకటించే సువార్తా సుగంధం దివ్యవాణి టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్గా మీ సేవలో మహోన్నతం. దేవుని సేవకు అంకితం చేసిన మీ తండ్రి యేసురత్నం గారు
తల్లి కమలమ్మ గారు ఎంతో ధన్యులు. దేవుని సేవకు అంకితం చేసిన మీ కుటుంబం సర్వదా దేవుని ఆశీస్సులతో విరజిల్లాలని, మీ జీవితాన్ని దేవుడు ఇంకా మీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని గురుత్వ 13వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీ దివ్యవాణి టీవీ కుటుంబం. థ్యాంక్ యూ డియర్ సార్. ఎప్పుడు కూడా నా మీదనే కాదు, రేపొద్దున సిస్టర్లదైనా ఫాదర్దైనా వచ్చినా మళ్ళీ ఆయన తన కవిత్వంతో మనల్ని అలరిస్తూ ఉంటారు. మరొకసారి దివ్యవాణి కుటుంబం నుండి మన చిట్టెం మరిదాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గురుత్వం అన్నటువంటి పాటని ఆవిష్కరించాము, తండ్రి గారు ఆవిష్కరించారు. లిరికల్ వీడియోని మన CEO ఫాదర్ ఆవిష్కరించారు. అయితే దానిలో ఉన్నటువంటి కొంత నేను రాసినటువంటి విధానము బహుశా కొన్నిసార్లు ఈ పాట ఎవరో రాసిందిలే, లేకుంటే వినేటువంటి అవకాశం లేకుండా అది సాగిపోతుంది, మదిలో చేరకపోతూ ఉంటుంది. అందుకోసమే ఈ సందర్భంలో నేను ఆ పాటని విశిష్టతని తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఆ లిరికల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఎందువలన అలా రాయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాలని కొద్దిగా పాట రూపంలోనే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. ఇప్పటికే గురుత్వము అనగానే మనస్తత్వము దేవునిదై ఉండాలి, నాది నీది లేకుంటే నాకు సంబంధించినటువంటి లేదు నేను వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఇలాంటివి ఇందులో కనిపించకూడదు. ఎవరి మైండ్ అన్నటువంటిది ఎవరి మనస్తత్వమై ఉండాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వమై ఉండాలి మొట్టమొదటిగా. తర్వాత వచ్చినటువంటి ఈ మాటలు ఏమిటంటే భవబంధాలను వదులుకొని అనేటువంటి పదాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశాను. కానీ వదులుకోవడం కంటే కూడా తెంచుకోవడం అన్నటువంటిది బెటర్ పదం అన్నటువంటి ఆలోచన. పాడేటప్పుడు చాలా కఠినంగా ఉంటుంది. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని అంటే కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్, కంపల్సరిగా డిటాచ్మెంట్ అన్నటువంటిది జరగాలి. భవబంధాలను అంటే దానికి ఉన్నటువంటి మరో పదము రక్త సంబంధం. రక్త సంబంధాలను కూడా మించిపోగలగాలి. అవసరమైతే వాటిని తెంచుకొని జీవించాలి. తెంచుకున్న తర్వాత ఎవరితో జీవనం అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తును ఎన్నుకొని అటు తర్వాత సేవక రూపమే గురుత్వము. సేవక రూపము దాల్చకపోతే అది నిజమైనటువంటి గురుత్వము కాదు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణం. యేసు క్రీస్తు రెండు ఒకటే కదా అని అనుకోవచ్చు. యేసు వేరు, క్రీస్తు వేరు. అభిషక్తుడు, రక్షకుడు అన్నటువంటి రెండు అర్థాలు అక్కడ ఉన్నవి. తర్వాత అనుసరణ అనుచరణ ఒకటే కదా అని కూడా అనుకోవచ్చు. దయచేసి అన్యదా భావించవద్దు, మీకు తెలియదని నేను చెప్పడం లేదు. నేను రాసినటువంటి విధానమును నేను తెలియజేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో అనుసరణ అంటే ఫాలోయింగ్ క్రైస్ట్, అనుసరణ అంటే ఫాలోయింగ్ క్రైస్ట్. అనుచరణ అంటే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. అనుసరణ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ థియరీ, బట్ వేర్ ఇమిటేషన్ ఈజ్ ఎ ప్రాక్టీస్. కంపల్సరిగా నీ అనుచరణలో, నీ పాద సేవలో, నీ చరణముల వైపుగా నేను నడుస్తాను అన్నటువంటి ప్రయత్నం చేసేదే గురుత్వము. మరి మొదటి చరణంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తుల వారసత్వము అది ఎక్కడి నుండి వస్తుందంటే అపోస్తుల వారసత్వము నుండి వస్తుంది. హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా. హస్త నిక్షేపణ అంటే పీఠాధిపతులు వారి చేతిలో చేయి ఉంచి విధేయత, పవిత్రత, పేదరికము అన్నటువంటి ప్రమాణాలను చేస్తూ ఆయన హస్తాలని తండ్రి గారు తైలముతో అభిషేకిస్తారు. వాటిని శుభ్రం చేస్తూ మరియు తలపైన తన చేయిని ఉంచి మమ్మల్ని అభిషేకిస్తారు. అంతగా ఆ హస్త నిక్షేపణ అన్నటువంటి పదములో అర్థము దాగి ఉంది. తర్వాత దివ్య సంస్కార, నేను డయాసిసన్ ప్రీస్ట్, రిలీజియస్ ప్రీస్ట్ కాదు కాబట్టి అది మదిలో ఉంచుకొని దివ్య సంస్కారాల వాహినిగా, వాహిని అంటే ప్రవాహం, ఎన్ని సంస్కారాలు, 7 సంస్కారాల వాహినిగా నేను ముందుకు సాగాలి. అంటే సంస్కారాలని ఒక గురుపట్టము తప్ప మిగిలిన అన్నిటిని కూడా అందించేటువంటి సంస్కారాల వాహినిగా ఉంటూ, తర్వాత దివ్య మందస వారధిగా, వారధి అంటే వంతెన, దివ్య మందసానికి
ప్రజలకి మధ్యలో నేను ఒక వారధిగా దివ్య మందసానికి అక్కడ దగ్గరగా ఉంటూ నేను జీవనం చేయాలి అనేటువంటి భావమును మొదటి చరణంలో అందించగలిగాను. తర్వాత చివరిగా సకల జనుల సందాత గురువు, అందరినీ కూడా ఏకం చేసేటువంటి వాడు, ద వన్ హూ రికన్సైల్స్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా రికన్సైల్ చేసేటువంటి వాడే గురువు. ఎందుకంటే అనేకమైనటువంటి ఆలోచన విధానములు, అనేకమైనటువంటి పలు రకాలైనటువంటి తత్వాలు, భిన్నత్వము అనేటువంటిది ఉంటుంది. కానీ వారినందరినీ ఏకము చేయగలిగినటువంటి ఒక దైవ మహాశక్తి గురువు అన్నటువంటి భావమును ఇక్కడ వ్యక్తం చేశాను. తర్వాత రెండవదిగా మనకందరికీ కూడా తెలిసినటువంటిది పాత నిబంధన గ్రంథము నుండి మెల్కీసెదెకుని యాజకత్వము, అహరోను మోషేల నాయకత్వము. అంటే యాజకత్వమును పుచ్చుకున్నటువంటిది గురువు. ఇంతేకాదు, సంస్కారానికి మాత్రమే కాదు, నడిపించేటువంటి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిగా నడిపించేటువంటి క్రమంలో పరులకు చూపే ప్రేమతత్వము, అంటే నడిపిస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రేమను చూపించాలి. ఆ చూపించేటువంటి క్రమంలో నన్ను చూచి, లేకుంటే ఏ గురువును చూసి, లేక సాధారణమైనటువంటి యాజకత్వమును కామన్ ప్రీస్ట్హుడ్ని షేర్ చేసుకుంటున్నటువంటి మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ప్రభు యేసుని దివ్య దర్శనమని చెప్పగలగాలి. యాజకత్వము, నాయకత్వము, ప్రేమతత్వము, ప్రభు యేసుని దివ్య దర్శనము అన్నటువంటి చెప్తూ సకల జనుల క్షేమము గురువు. అంటే నేను బాగుంటేనే, మళ్ళీ చెప్తున్నా, నేను బాగుంటే, అంటే ఒక గురువు బాగుంటేనే సంఘము బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా సకల జనుల క్షేమము గురువు అని అక్కడ అందించడానికి ప్రయత్నం చేశాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి చివరిగా ఇంకొక చరణం కూడా బాధించినటువంటి ఆలోచన నుండి అది వచ్చింది. గురుత్వం గురించి నేను ఆవిష్కరించాను, కానీ పరిచర్యలో అతడు ఎలా ఏ విధంగా గట్టిగా నిలబడగలడు, ఎదురయ్యేటువంటి సవాళ్ళను, లేకుంటే ఎదురీతని ఏ విధంగా తను ముందుకు కొనసాగించగలడు అన్నటువంటి భావము వ్యక్తం చేయలేకపోయానని 3వ చరణాన్ని మళ్ళీ మొదలుపెట్టాను. అప్పుడు వాక్యముతో ప్రార్థనతో దైవరాజ్య స్థాపన లక్ష్యముతో, అంటే వాక్యముతో ప్రార్థనతో ఎట్లా బతుకుతారు? మన ప్రసంగంలో కూడా ఫాదర్ ప్రభుదాస్ గారు చెబుతుంటే విన్నాం. వ్రతాలు లేకుంటే ప్రమాణాలు అన్నటువంటి మాత్రమే కాకుండా వాక్యముతో, మరేతలి యొక్క ప్రార్థన సహకారముతో, మరి ముఖ్యంగా ప్రార్థనలో ఎక్కువగా నిమగ్నం కావడం ద్వారా ప్రమాణాలు, పేదరికము, పవిత్రత, విధేయత అన్నటువంటిది, విధేయత కూడా ప్రమాణం అనేటువంటి దానికంటే కూడా సాధనలు, విధేయత సాధనలో పవిత్రత పేదరికం, విధేయత సాధనలో పవిత్రత పేదరికం అంటే ఇక్కడ కూడా త్యాగశీలి గురువు. ఆయనకేమి మన వాక్యంలో ప్రభుదాస్ ఫాదర్గా చెప్తుంటే ఎవరు నపుంసక తత్వముని గురించి ఆయన తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ హీ సాక్రిఫైసెస్ ఆల్ దట్ స్టఫ్, అంటే అన్నిటినీ త్యాగం చేసి, లేకుంటే అతనిలో భవబంధాలు, రక్త సంబంధీకుల పట్ల ఆశ లేదని కానీ, లేకుంటే తనకు ఎలాంటి కోరికలు లేవని ఇది కాదు. కానీ హీ సాక్రిఫైసెస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కోసం, దేవుని రాజ్యం కోసం, దైవ రాజ్య స్థాపన కోసం అతడు అన్నిటినీ కూడా త్యాగం చేసేటువంటి త్యాగశీలి అన్నటువంటి దానిని ప్రయత్నం చేశాను. మరి ఈ సమయంలో గురువుల కోసం ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుచున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఒకసారి మేము ముగ్గురం, నేను, ఫాదర్ ప్రవీణ్, ఫాదర్ అరుణ్, మేము ముగ్గురము మాట్లాడుకుంటున్నాం. అరే, మన ప్రజలు మన కోసము ప్రార్థన చేస్తారా? డూ యూ ఆల్ ప్రే ఫర్ అస్? అందరు ప్రేయర్ చేస్తారా? మా కోసం చేస్తారు. అప్పుడు ఒక ఫ్రెండ్ అంటున్నాడు, ఏమని? ఇదిగో ఖచ్చితంగా మన ప్రజలు మన కోసము ప్రార్థన చేస్తారు అని కన్ఫామ్గా చెప్పాడు. నీ పరిస్థితి బాగానే ఉంది, నీకోసము అందరూ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు రాని. మరో పక్కన ఉన్నటువంటి అరుణ్ ఫాదర్ ఉండి నాకు డౌటే అన్నాడు. నాకు మన కోసం ప్రార్థన చేసేంత నాకు తెలిసి తక్కువే ఉండకపోవచ్చు అని అన్నాడు. నేను అన్నటువంటి జవాబు ఏంటంటే, ఒకవేళ మన ప్రజలు, మన ఇంటివారు, తర్వాత మన సంఘము, మన తెలిసిన వాళ్ళు మన కోసం ప్రార్థన చేయకపోతే వాళ్ళ కర్మ. అంటే నేను బాగుంటేనే అందరూ కూడా బాగుంటారు. కాబట్టి గురువు అనేటువంటి వాడు సకల జనుల సంధాత, సకల జనుల క్షేమము, త్యాగశీలి, అపర క్రీస్తు గురువు అన్నటువంటి దానిని
ఈ గీతం ద్వారా ప్రయత్నం చేశాను. మరి గురుత్వము రోజున, గురు పట్టాభిషేకం రోజున వార్షికోత్సవాలలో కూడా ఈ పాటను పాడుకుంటారని, మరి ముఖ్యంగా నాకు ఫాదర్ మత్తయ్య మేము ట్యూన్ చేసేటప్పుడు సహకరించి ఉన్నాడు. తర్వాత ఈరోజు ప్రత్యేకతను గమనించినట్లయితే నా 13వ వార్షికోత్సవం రోజున మన CEO ఫాదర్ గారు పండుగ వాతావరణాన్ని సృష్టించి ఉన్నారు. వారికి హృదయపూర్వక వందనాలు మరోసారి తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి డెకరేషన్ చాలా అర్థవంతమైనటువంటి డెకరేషను ఇక్కడ ఉంది. నాకు నచ్చింది, బాగా ఉంది. సో ఐ సిన్సియర్లీ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు రెవరెండ్ సిస్టర్ కార్మెల్ అండ్ రెవరెండ్ సిస్టర్ గౌతమి ఫర్ యువర్ పర్సనల్ ఎఫర్ట్స్ అండ్ పుట్టింగ్ అప్ దిస్ ఈజ్. నా కోసం చేసినప్పటికీ కూడా ఇలాంటి క్రియేటివిటీ, ఇలాంటి సెట్స్ మనం వేసినప్పుడు మన ప్రజలు ఇష్టపడతారు. రోజు కూడా ఒకటే పీఠం పెట్టేసి లాగించవచ్చు. ఇక్కడి వరకే తీయకుండా అక్కడ ఫాదర్ని మాత్రమే చూపించి కూడా మనము టీవీని ప్రసారం చేయవచ్చు. కానీ ఇలాంటి సెట్స్, ఆర్టిస్టిక్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ద లార్డ్, దేవుణ్ణి ఒక కళారూపకంగా, కళాత్మకంగా మనము ప్రజెంట్ చేయగలిగితే ఆధ్యాత్మికత అన్నటువంటిది సామాన్య ప్రజల నుండి పక్కకి తొలగకుండా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నంగా అది ఉంటుంది. ఆ రకంగా సిస్టర్లకి హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా మన మత్తయ్య ఫాదర్ గారు మంచి గీతాలాపన, నేను కావాలనే అర్పణ పాటను పాడమని చెప్పాను. తర్వాత చివరిలో ఉన్నటువంటి ఆ వందన గీతము, ఆ దేవుడి పేరున ఒక్కొక్కరిని పిలుస్తారు. కాబట్టి వారికి గీతాలాపన చేసినటువంటి ఫాదర్ మత్తయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. చివరిగా మీరంతా కూడా, మీరు లేకుండా ఈడ ప్రస్థానం అనేటువంటిది, దివ్యవాణిలో ఉన్నటువంటి ప్రస్థానము హాయిగా సాగిపోదు. మీరు మాతో ఉండడం ద్వారా ఒక కంఫర్టబుల్ జోన్లో నేనున్నాను అన్నటువంటి ఆ తృప్తితో ఎడిటర్స్ కానీ, కెమెరామెన్ కానీ, తర్వాత మా స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా నా చేతులెత్తి శిరము వంచి వందన సమర్పణ చేస్తున్నాను. మరి ఇంకా ప్రత్యేకంగా ఫాదర్ ప్రభుదాస్, ప్రభుదాస్ స్క్వైర్ ఇద్దరు ఉన్నారు. ఫాదర్ ప్రభుదాస్ పిడికిరాళ్ళ, ఫాదర్ ప్రభుదాస్ సంబటూరు, ఒకరు కర్నూలు మెత్రాసనం, ఒకరు మన జోనల్ డైరెక్టర్ ఫర్ హైదరాబాద్ అండ్ నల్గొండ. వారి ఇరువురు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. యాక్చువల్గా ఫాదర్కి, మన పిడికిరాళ్ళ ప్రభుదాస్ ఫాదర్కి గొంతు సరిగా లేదు, లేకుంటే చాలా మాట్లాడేటువంటి అవకాశం తీసుకునేటువంటి వాళ్ళు. మరి ప్రభుదాస్ సంబటూరు గారు మంచి వాక్య పరిచర్య చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. తర్వాత మా ఇంటి నుండి అన్నదమ్ములు, అమ్మ అందరూ కూడా వచ్చారు. మీకు కూడా చాలా సుదూరమైనటువంటి ప్రయాణం చేసి వచ్చారు. థ్యాంక్స్. వచ్చి నన్ను తృప్తిపరుస్తున్నందుకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము, గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, సేవక రూపమే గురుత్వము.